పుట్టినరోజుకి ఒక ప్రత్యేకత ఉందండోయ్. అదేంటో తెలుసా? పసిపాపగా పుట్టి 10 ఏళ్లను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది మన జీ తెలుగు. తన 10వ పుట్టినరోజు సందర్భంగా జీ తెలుగు మహిళలందరికీ అందిస్తున్న అపురూప కానుక లక్ష్మి రావే మా ఇంటికి. సింపుల్ గా చెప్పాలంటే ఆడపడుచులారా, అడుగు పెడితే బహుమతులు, ఆడి గెలిస్తే బంగారం. ప్రతిరోజు మన జీ తెలుగు ఛానల్లో మీకు కనిపించి మిమ్మల్ని అలరించేటువంటి నలుగురు జీ తెలుగు ఆడపడుచులు ఇవాళ ఇక్కడికి రాబోతున్నారు. మరి వాళ్ళెవరో చెప్తే బాగుంటుంది అని చూస్తున్నారు కదా, నేను చెప్పడం ఎందుకు, మీరే చూసేయండి. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. పండిన చేతికిన్నో సిగ్గులొచ్చి ఆహా సిగ్గంత చీర కట్టింది. చీరలో చందమామ ఎవరమ్మ, ఆ గుమ్మ సీతమ్మ. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో విరగబుచ్చింది. కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు, కోసిరవన్నీ సీత కొప్పు చుట్టండి. కొప్పున పూలు గుప్పే తంతెందుకండి, కోదండ రామయ్య వస్తున్నాడండి. నానే వచ్చాడో యమ్మ రామయ్య. హాయ్, ఎలా ఉన్నారు అందరూ? ఫైన్, సూపర్. మా సెట్ కి నిజంగా ఇప్పుడు ఒక మంచి కళ వచ్చింది తెలుసా? లక్ష్మి కళ వచ్చేసింది. మా జీ తెలుగు చిన్న కోడలు, మా జీ తెలుగు అమ్మనా కోడలు, అండ్ మా జీ తెలుగు ఇద్దరు అమ్మాయిలు అందరూ ఇక్కడే ఉన్నారు. ఇవాళ ఆడియన్స్ మీకు కన్నుల పండగే. మీరందరూ కూడా అష్టలక్ష్ముల గురించి వినే ఉంటారు కదా. ఇప్పుడు మీరు ఒక్కొక్కళ్ళు ఏ లక్ష్మిని మిమ్మల్ని మీరు చెప్పుకుంటారో నేను చూస్తా. రూపా, దానలక్ష్మి. నువ్వు నిత్య? మీ గజలక్ష్మి అండ్ ధైర్యలక్ష్మి. చాలా స్ట్రాంగ్ అన్నమాట గజలక్ష్మి అండ్ ధైర్యలక్ష్మి. సీరియల్ చూస్తున్నారు కదా. ఓకే, సుహాసిని నువ్వు? విజయలక్ష్మి అండ్ ధనలక్ష్మి. ఇప్పుడు నిజంగా ధనలక్ష్మిలే, ప్రొడ్యూసర్ కదా, బాగా డబ్బులు వస్తున్నట్టున్నాయా? ప్రియా, నువ్వే లక్ష్మిని చెప్తావు? ధైర్యలక్ష్మి. సో ఆల్ ది బెస్ట్ అందరికి. ఈ షో ఏంటంటే స్పెషల్ గా చాలా మీరు ఇది వరకు చూసిన షోస్ లాగా ఉండదు. మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరనమాట. అన్ని షోస్ లో కేవలం గెలుచుకున్న వాళ్ళు మాత్రమే కొన్ని గిఫ్ట్స్ తో వెళ్తారు, మిగతా వాళ్ళు లేదా ఒక్క గిఫ్ట్ తో ఇంటికి వెళ్తారు. కానీ ఇక్కడ పార్టిసిపేట్ చేసిన నలుగురు కూడా ఇలా తీసుకెళ్ళాలి గిఫ్ట్స్. అందుకే మేము చెప్పాము, అడుగు పెడితే బహుమతులు, ఆడికెలిస్తే బంగారం. ఇవాళ స్పెషాలిటీ మీకు తెలుసు కదా, జీ తెలుగు 10th యానివర్సరీ, లక్ష్మీ రావే మా ఇంటికి ఫస్ట్ డే. సో మరి మన ఆడపడుచులు వచ్చేసారు. సెలబ్రేషన్స్ తో మొదలు పెట్టేద్దాం ఇవాళ మన ఫస్ట్ ఎపిసోడ్ ని. ఓకే, కమ్. హ్యాపీ బర్త్డే జీ తెలుగు. కలలే కదిలే కనులను విడిచి వ్యధలే వదిలి ఉదయం విరిసే మనసే మురిసిందో. నేలను చీల్చుకు మొలకై వచ్చి మండుట దారిని శిశిరం చేసే గెలుపే మనదేనో. సో ఆడపడుచులు మంచి సెలబ్రేషన్ తో స్టార్ట్ చేసేసాము. ఇప్పుడు నేను మీకు మా షో గురించి చెప్పేస్తాను. ఇందులో మొత్తం 4 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ రౌండ్ అదృష్టలక్ష్మి, సెకండ్ రౌండ్ పంచాక్షరి, థర్డ్ రౌండ్ స్పందన ప్రతిస్పందన, అండ్ ఫోర్త్ రౌండ్ లక్ష్యం చేరుకోవే లక్ష్మి. ఓకే, ఇక్కడ మా గిఫ్ట్స్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, ప్రతి రౌండ్ లో కూడా మీరు ఆడిన దాన్ని బట్టి మీకు ఇండివిజువల్ స్కోర్స్ ఉంటాయి కదా. ఎవరైతే రౌండ్ టాపర్ ఉంటారో వాళ్ళకి పెద్ద గిఫ్ట్ వాళ్ళే సెలెక్ట్ చేసుకోవచ్చు గిఫ్ట్ గ్యాలరీలోంచి. అది ఎలా ఉంటుందో చూస్తారా? ఓపెన్ గిఫ్ట్స్ ప్లీజ్. అవి ఇవాళ మీరు మొత్తం గెలుచుకోబోయే గిఫ్ట్స్. ఆ పైన ఉన్నవన్నీ రౌండ్ టాపర్ సెలెక్ట్ చేసుకోవచ్చు.
సో మిగతా స్కోర్ల వాళ్ళు కూడా ఆ కింద ఉన్న గిఫ్ట్స్ సెలెక్ట్ చేసుకుంటారు. 4వ రౌండ్ అయిపోయేసరికి హై స్కోర్ లో ఉన్న వాళ్ళని విజయలక్ష్మిగా డిక్లేర్ చేస్తాం. ఓకే. సో ఆ విజయలక్ష్మి గెలుచుకోవచ్చు ఎల్సిడి టీవీ, వాషింగ్ మిషన్ అండ్ 250 grams వెండి అష్టలక్ష్మి కలశం. ఓకే. ఈ మూడిట్లో ఏదో ఒకటి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ విజయలక్ష్మి అయిన వాళ్ళు బంగారు లక్ష్మి అయి బోనస్ రౌండ్ ఆడి 10 grams గోల్డ్ గెలుచుకోవాలి అంటే ఒక చిన్న టెస్ట్ ఉంటుందన్నమాట. ఆ టెస్ట్ పాస్ అయితేనే బోనస్ రౌండ్ కి వెళ్ళడానికి ఎలిజిబుల్. ఒకవేళ ఆ టెస్ట్ ఫెయిల్ అయ్యారనుకో బోనస్ రౌండ్ కి వెళ్ళలేరు, 10 grams గోల్డ్ గెలుచుకునే ఆట మీరు ఆడలేరు. ఓకే. ఫస్ట్ రౌండ్ మొదలు పెట్టేద్దామా? ఫస్ట్ రౌండ్ అదృష్ట లక్ష్మి. రౌండ్ ఏంటంటే ఇక్కడ నుంచి ఉంటారు మీరు, ఒక్కొక్కళ్ళకి 5 ఛాన్సెస్ ఉంటాయి. 4 ఆడతారు. ఇక్కడ నుంచి మీరు బాల్ త్రో చేస్తారు. 10 to 100 పాయింట్స్ ఉన్నాయి కదా, ఆ బాల్ అలా అక్కడ ఎక్కడో ఆగుతుంది. ఇప్పుడు నాకు 90లో ఆగింది, సో నాకు 90 పాయింట్స్ అన్నమాట. ఓకే. 5 balls మీరు వేసేసాక టోటల్ స్కోర్ కౌంట్ చేస్తాం. ఓకే. రెడీ? ఫస్ట్ రూపాన్ని ఆడిద్దాం. గో హెడ్. ఫస్ట్ బాల్. No points, Rupa. Second ball. Points. అయ్యో నో పాయింట్. ఇట్స్ ఓకే. ఇంకా 2 balls ఉన్నాయి రూపా, ఏమైనా జరగచ్చు. ఆడు. నో. లాస్ట్ బాల్. 100. ఏయ్ 100 కి వేస్తోంది. ట్రై చేయి. 100. ఓకే. 40. నైస్. ఓకే. 100 100 వచ్చింది. సో రూపా, మేము 100 అన్నందుకు మా మాట నిలబెట్టావు. ఫస్ట్ పార్టిసిపెంట్ వి మా షోలో. సెంచరీ కొట్టకపోతే చాలా ఫీల్ అయ్యేదాన్ని నేను. 60 + 40 100 points. Congratulations and thank you. Please. నిత్య దా ఆడేసేయ్. ఫస్ట్ బాల్. So Nitya, second ball. Yep, 30. Good. Oh. నువ్వు యా అన్నావు, రాగిపోయింది. Last ball. ఊదు, ఇంకొంచెం గట్టిగా ఊదు. నీకు నిజంగా బలం ఉంటే ఊదు నిత్య, అది వెళ్ళి పడాలి ఇప్పుడు ఆ 90లో. చాలా బాగా ఆడావు, గుడ్ స్కోర్. థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్ గారు ప్లీజ్ కమ్.
సుహాసిని ఆల్ ది బెస్ట్. 190 క్రాస్ చేయాలి. ట్రై చేస్తాను. గో యువర్ ఫస్ట్ బాల్. థ్యాంక్ యూ. అది కొంచెంలో మిస్ అయ్యింది. ఈసారి ఒక మంచి కిస్ బాల్ కి. కిస్ పెడితే డైరెక్ట్ మళ్ళీ నాకే వచ్చి మంచి kiss పెడతదేమో. చెప్తా ఈ బాల్ కి. ఓకే వేసే ఇప్పుడు. ఇది పడలేదంటే నన్ను చంపేస్తా. ఓకేలే 10 అట్లీస్ట్ 10 వచ్చాయి కదా. చాలు. అట్లీస్ట్ అకౌంట్ ఓపెన్ అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్. థర్డ్ బాల్. థర్డ్ బాల్. మనం మెల్లిగా వెళ్తాం సుహాసిని, స్టెప్ బై స్టెప్ వెళ్తాం. ఒక్కసారి కూడా 100 పడదేంటి? పడుతుందిలే. లాస్ట్ బాల్. ఇట్స్ ఓకే, నువ్వు కాకపోతే మీ చెల్లి చేస్తుందిలే 100. అంటే లైట్. ఎయిటీ 50 130 ప్లస్ 10 140. మాక్సిమం వెళ్ళావు. వెళ్ళాను. అది 100 ఫస్ట్ మిస్ అది అయింది. దుమ్ముముకుంది కదా, నిజంగానే దొంగ బాగుంది. మీ చెల్లి చేసేస్తుంది. ఓకే ప్రియా, నీ మీద చాలా హోప్స్ ఉన్నాయి, నువ్వు చేయాలి ఇప్పుడు. సుహాసిని ప్లీజ్. ప్రియా కమ్. ప్రియా ఊరికే ఒక చిన్న గెస్ కొట్టు, అసలు ఎంత చేస్తాను అనుకుంటున్నావు నువ్వు 5 balls లో? లక్ ని గెస్ చేయడం చాలా కష్టం. సరే ఆడేసే అయితే. ఏ అక్క చెల్లెలకి ఏంటి ఇలా జరుగుతుంది కదా. 60. గుడ్ 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 గుడ్. స్లో 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 స్లో. ఓ సైడ్. కమ్ 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 కమ్. 40 100. Good. 100 రీచ్ అయిపోయావు. ఆల్మోస్ట్ సగం టార్గెట్ రీచ్ అయిపోయావు. థర్డ్ బాల్. కమ్ ఆన్ స్లో 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 స్లో. బాల్. నో. మా అదృష్టలక్ష్మి ఎంత గొప్పదంటే అందరినీ భయపెట్టే ప్రియాని కూడా ఈమె భయపెట్టేసింది. నీ ఫేస్ లో టెన్షన్ చూస్తుంటే కొత్తగా ఉంది తెలుసా, చెయ్యి కూడా వణుకుతుంది నీకు. ఓకే లాస్ట్ బాల్. 100 or 90 లో. ఓకే సెంచరీతో స్టార్ట్ చేసావు ప్రియా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ప్లీజ్. ఫస్ట్ రౌండ్ అదృష్ట లక్ష్మి కంప్లీట్ అయిపోయింది. సో ఈ రౌండ్ అయ్యేసరికి మీ స్కోర్స్ ఇలా ఉన్నాయి. నిత్య, నువ్వే రౌండ్ టాపర్ కాబట్టి ఫస్ట్ నువ్వే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. ఏం కావాలి నీకు వీటిలో? నేను ఇండక్షన్ స్టవ్ తీసుకుంటా. ఇండక్షన్ స్టవ్. ఓకే కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సెకండ్ లీడ్ సుహాసిని నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు సెలెక్ట్ చేసుకో. కుంకుమ భరణి అనుకుంటున్నాను. ఆహా గుడ్ గుడ్. కుంకుమ మరణ నీదే సుహాసిని. కంగ్రాట్యులేషన్స్. చాలా మంచి గిఫ్ట్ సెలెక్ట్ చేసుకున్నావు. రూపా ఫస్ట్ నువ్వు సెలెక్ట్ చేసుకో. ట్రావెల్ కిట్. ట్రావెల్ కిట్. కంగ్రాట్స్. చిట్టి చెల్లెమా ఏం కావాలి నీకు? నాన్ స్టిక్. నాన్ స్టిక్ తవా సెట్టా? ఫైన్ కంగ్రాట్స్. స్క్రీన్ పక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి. పవర్డ్ బై ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ లో ఒక చిన్న బ్రేక్. బిఫోర్ దాట్ నిత్య డాన్స్. విరిసి
ఇప్పుడు సెకండ్ రౌండ్ పేరు పంచాక్షరి. ఈ రౌండ్ లో ఏంటంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క క్వశ్చన్ ఉంటుంది. క్వశ్చన్ ఎల్ఈడి మీద డిస్ప్లే అవుతుంది. దానికి ఎన్నో ఆన్సర్స్ ఉన్నా కూడా మా దగ్గర ఒక టాప్ 5 లిస్ట్ ఉంటుంది ప్రతి క్వశ్చన్ కి కూడా. ఆ టాప్ 5 ఆన్సర్స్ మీరు చెప్పగలగాలి. దట్ టు ఇన్ 60 seconds ఆఫ్ టైం లిమిట్. ఒక్కో ఆన్సర్ కి 100 పాయింట్స్. ఇందులో కూడా 500 స్కోర్ చేయొచ్చు. మీరు ఆన్సర్ చెప్పాక అది కరెక్ట్ ఆన్సర్ అయితే కనుక ఎల్ఈడి మీద వస్తుంది, రాంగ్ అయితే డిస్ప్లే అవ్వదు. సో యూ కెన్ సే అదరా ఇంకో ఆన్సర్ చెప్పేసేయచ్చు. ఫస్ట్ లీడ్ స్కోర్ ఆడతారు. సో ముందుగా నిత్య, ఇట్స్ యువర్ టర్న్. లెట్స్ స్టార్ట్. సెక్యూరిటీ గార్డులు ఎక్కడెక్కడ ఉంటారు? ఎన్నో ప్లేసెస్ లో చూస్తూ ఉంటాం మనం రెగ్యులర్ గా, కానీ మా దగ్గర ఉన్న టాప్ 5 లిస్ట్ ను చెప్పాలి. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. అపార్ట్మెంట్స్ ఉందా? ఎస్, అపార్ట్మెంట్ లో వద్దా? హాస్పిటల్స్ లేదు. నెక్స్ట్, పెద్ద ఆఫీసెస్ లో, కార్పొరేట్ ఆఫీసెస్ లో లేదు. అవన్నీ అపార్ట్మెంట్ లో వద్దా, దాని కిందకి వచ్చేస్తాయి. ఇంకా ట్రై చేయి, వేరే అదర్ ప్లేస్. పోలీస్ స్టేషన్ కి సెక్యూరిటీ గార్డా? మా తల్లే, ఇప్పుడు కొత్తగా ఉంది అసలు. టైం అయిపోతుంది. 8. జ్యువెలరీ షాప్ లాస్ట్ సెకండ్ లో చెప్పావు. ఓకే, సో రెండే కరెక్ట్ గా చెప్పావు. నువ్వు ఇంకెక్కడ చూడలేదా నిత్య సెక్యూరిటీ గార్డులని? అదే ఏటీఎం దగ్గర. ఇప్పుడు గుర్తొస్తాయి. ఇందాకేమైంది? బ్యాంక్. అబ్బా, అసలు నీ థాట్ అసలు అమేజింగ్, మైండ్ బ్లోయింగ్ తెలుసా? పోలీస్ స్టేషన్ కి సెక్యూరిటీ గార్డ్, అసలు నిజంగా చాలా ఫన్నీ ఆన్సర్ అది మాత్రం. అందరూ యూనిఫామ్ లో కనిపించారు, అందుకే పోలీస్ స్టేషన్. సరే నిత్య, పోలీస్ స్టేషన్ మనం సెక్యూరిటీ గార్డ్ పెట్టిద్దాం ఎలా అయినా సరే. నువ్వు మిస్ చేసిన ఆప్షన్స్ చూద్దాం ఒకసారి. ఏటీఎం ల వద్ద ఇందాక చెప్పావు, సినిమా థియేటర్స్ వద్ద, బ్యాంక్ ల వద్ద. నేను ఎక్కువ బయట తిరగను కాబట్టి. నువ్వు ఇంట్లో తప్ప బయట ఎక్కువ ఉంటారని చెప్పారా నాకు? నిజంగా ఎప్పుడో వస్తే నీ హీరోయే చెప్పాడు. హీరో ఎవరు? కౌశిక్. 2 కరెక్ట్ గా చెప్పావు. సో 200 పాయింట్స్. కంగ్రాచులేషన్స్. సో నేను ఈ క్వశ్చన్ చూద్దాం. గెట్ రెడీ. 60 seconds టైం ఉంది. ఓకే, క్వశ్చన్ ప్లీజ్. ఉపవాసం ఎందుకు చేస్తారు? నువ్వు అసలు చేసావా ఎప్పుడైనా? ఎప్పుడూ చేయలేదు. చికెన్ బాగా ఇష్టం కదా? అవును, నేను ఒక్కరోజు కూడా ఫుడ్ తినకుండా ఉండనే లేదు. అలాంటిది చూసి ఎలా ఇవ్వాలనిపించింది, పర్సనాలిటీని చూసి. పర్సనాలిటీ చూసి ఇచ్చారు పాపం. అంటే ఎండిపోయింది పిల్ల. ఓకే, 60 seconds. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఫెస్టివల్స్ పండుగలు, నోములు వ్రతాలు సందర్భంగా. ఓకే, ఫైన్. నెక్స్ట్ ఇంకా తెలీదు. ఆప్షన్ లేదు మా దగ్గర. కార్తీక మాసం టైంలో అది నోములు వ్రతాలు అంటే ఎందుకుంటారు? అందుకే ఉంటారు కదా. ఏదైనా మొక్కుకున్నప్పుడు దేవుడి కృప కోసం. ఓకే, అండ్ ముస్లిమ్స్ వాళ్ళు చేస్తారు కదా ఉపవాసం, రంజాన్. అది దేవుడి కృప కోసం కిందకి వచ్చేస్తుంది. మళ్ళీ ఇంకెందుకుంటారు? నెక్స్ట్ ఆలోచించి. ఇంకా పెళ్ళవ్వాలని ఉపవాసం చేస్తారా? లేదు, ఎవరికైనా బాగా అవ్వాలని. కానీ దేవుడి కృప కోసం ఇవన్నీ వచ్చేస్తాయి. ఇంకెందుకుంటారు? కోరికలు తీరాలని. వెరీ గుడ్. అది లేదు సుహాసిని. దేవుడి కృప అంటే అవే కదా, మన కోరికలు తీరితే దేవుడి కృపే. టైం అయిపోయింది. ఇంకా అంతమంది ఏముంటారు? ఇప్పుడు చూడు, నువ్వు కూడా నిత్యలాగా అంతేనా ఇస్తే అంటావు. చూద్దాం. బరువు తగ్గేందుకు పేరుతో కొంతమంది ఉపవాసం చేస్తుంటారు. ఫస్ట్ లోనే నన్ను అడిగాను కూడా. అంటే పెద్దగా నీకు ఇది టచ్ లేని సబ్జెక్ట్ కాబట్టి నీకు తెలిసి ఉండదు. నెక్స్ట్, ఆరోగ్యం కోసం ఉపవాసం చేస్తారు. అలా కూడా చాలా మంది చెప్పుకుంటారు, ఎందుకంటే వీక్లీ 1 day ఏం పెట్టకపోతే బాడీకి అది మొత్తం రీసైక్లింగ్ అవుతుంది అని చెప్పి ఆరోగ్యం కోసం కూడా చేస్తారు. నెక్స్ట్ ఆప్షన్, భార్యాభర్తలు గొడవ పడితే. గొడవ అయినప్పుడు ఇంట్లో అసలు కిచెన్ లో కూడా వెళ్ళాం కదా, ఉపవాసమే ఇద్దరికి. కాదు, భర్త చేస్తారేమో, భార్య అసలు. ఓకే, ఫనీగా భార్యాభర్తలు గొడవ పడినప్పుడు. ఇవి నువ్వు మిస్ చేసిన ఆప్షన్స్. నీకు 200 పాయింట్స్. కంగ్రాట్స్. రూపా, నీ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ప్లీజ్. సాధారణంగా అబ్బాయిలు ధరించేవి ఏవి? పైకి కనిపించేవి మాత్రం చెప్పు. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. చెప్పు. టీ-షర్ట్స్.
బట్టలు వేరు రూపా. బట్టలు I'm saying about accessories అలా ఇంకేమైనా ఆలోచించు. వాచ్ ఓకే, వాచ్ ఓకే. ఇంకా బ్రేస్లెట్ ఉంది, వెరీ గుడ్. ఇంకా చైన్, సిల్వర్ చైన్స్. లేదు ఇంకా త్వరగా టైం అవుతుంది. ఆలోచించు ఇంకేం పెట్టు. షూస్ అబ్బాయిలే ఏం కాదు, అందరూ వేసుకుంటారు. యాక్సెసరీస్ కాదు కదా. బెల్ట్ కూడా కాదు. నెక్స్ట్ స్పెట్స్ కాదు. ఓన్లీ 5 seconds ఉంది, ఆలోచించి ఇంకొక్కటన్నా చెప్పు. క్యాప్. టైం అయిపోయింది. ఓకే, ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఉంగరాలు, రింగ్స్. ఓకే, నేను చెప్పాలనుకున్నా. చెప్పలేదు కదా, చెప్పాలనుకున్నావు అంతే. నెక్స్ట్ దేవుడు తాళ్ళు. వాళ్ళు తెగ కడుతూ ఉంటారు, కాశీ తాళ్ళు, బ్లాక్, ఆరెంజ్, రెడ్, ఎల్లో ఎన్ని ఉంటే అన్ని వాళ్ళ చేతికే ఉంటాయి. సో నెక్స్ట్ రిస్ట్ బ్యాండ్స్. సో అవి నువ్వు మిస్ చేసావు. సో నువ్వు కూడా 2 కరెక్ట్ గా చెప్పావు. సో 200 points. సో ప్రియా, క్వశ్చన్ ప్లీజ్. సెల్ ఫోన్ ని ఏ ప్రదేశాల్లో సైలెంట్ మోడ్ లో ఉంచాలి? జనరల్ గా, ఇన్ జనరల్ చెప్పాలి, నీ గురించి కాదు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎగ్జామ్ హాల్స్ రైట్ ఆన్సర్. పరీక్ష కేంద్రాల్లో. నెక్స్ట్ సమ్ కాన్ఫరెన్స్ హాల్స్, మీటింగ్స్ ఇలా అవుతున్నప్పుడు. ముఖ్యమైన మీటింగ్, అసెంబ్లీ పార్లమెంట్ ఆ టైంలో కూడా. అది ముఖ్యమైన మీటింగ్ల కిందకి వస్తాయి. హాస్పిటల్స్ వెరీ గుడ్. పెట్రోల్ బంక్స్. పెట్రోల్ బంక్స్ లో ఫోన్ మాట్లాడకూడదు, సైలెంట్ లో పెట్టాలని ఏం లేదు. ఇంకా 8 seconds. మీరు ఆలోచించుకునే సరే టైం అయిపోయిందిలే. 1 minute అప్పుడే అయిపోయిందా? సో నువ్వు మిస్ చేసిన ఆప్షన్స్ చూద్దాం ఒకసారి. సో ఎనీవే ప్రియా, 3 కరెక్ట్ గా చెప్పావు. 300 points అండ్ రౌండ్ టాపర్. సో రౌండ్ టాపర్ అయిపోయావు కాబట్టి ఇంకా గిఫ్ట్స్ తీసుకుంది కానీ. ఓకే, ఓపెన్ ద గిఫ్ట్స్. ఓకే ప్రియా, సెలెక్ట్ చేసుకోమా ఏం గిఫ్ట్ కావాలి నీకు. ఈ పైన ఉన్న వాటిలో ఏవైనా తీసుకోవచ్చు. ఎలక్ట్రికల్ బీటర్స్. ఓకే, ఎలక్ట్రిక్ బీటప్. గుడ్ చాయిస్. నెక్స్ట్ మీ ముగ్గురు ఉంటాయి. మీ ముగ్గురులో మీ ఇష్టం. ఎవరు ముందు చెప్తానంటే వాళ్ళు చెప్పు. ఎవరు చెప్తారు? లాస్ట్ వన్, ద నాన్ స్టిక్ పాన్. ఓకే, ఆ నాన్ స్టిక్ సెట్ కన్ఫర్మ్. ఓకే, నాన్ స్టిక్ సెట్. కంగ్రాట్స్. నెక్స్ట్ నిత్య, బౌల్ సెట్. ఓకే, సో రూపా బ్లెండర్. రైట్, ఓకే, కంగ్రాట్స్. సో ఇప్పుడు రౌండ్ టాపర్ ప్రియా డాన్స్ పర్ఫార్మెన్స్ తో రెడీగా ఉందండి. స్క్రీన్ వక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి. పవర్డ్ బై ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం ప్రియా డాన్స్ చూసాక. Dance like there's no tomorrow. Well, I didn't see that coming. కాక్టైల్ తాగిన కోతి నేను, నెక్ టై కట్టుకున్న కాకి నేను, కొంచెం లూజ్ కొంచెం టైట్ నేను, దారం తెంచుకున్న కైటు నేను, శనివారం రచ్చగున్న నైటు నేను, కొంచెం రాంగ్ కొంచెం రైట్ నేను, వేసై పక్కీలా బాహు ఒకేలా, రావే ఓ పిల్ల మే మజును తులైలా, హంతుమ్మి బాగా సంథింగ్ అనేలా, రంపంచుకోలా ప్రపంచం వినేలా. Come to the party, Subbalaxmi. Welcome to the party, Abbataxmi. Come to the party, Subbalaxmi. Welcome to the party. సో 2 rounds కంప్లీట్ అయిపోయాయి. థర్డ్ రౌండ్. ఈ రౌండ్ ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే మనం షూటింగ్ లో ఖాళీ టైంలో ఆడుకుంటాం కదా, డంషరాట్స్ అలా అన్నమాట. ఈ గేమ్ ఏంటంటే సేమ్ మళ్ళీ టాప్ స్కోర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టార్ట్ చేస్తారు. సో ముందుగా ప్రియా వస్తుంది. ఇక ఒక బౌల్ లో చిట్స్ వేసేసి పెడతాం. ఇక్కడ ప్రియా వస్తూ ఒక చిట్ తీసుకుని వస్తుంది. అండ్ ఇట్స్ ఎ బజర్ రౌండ్. తను యాక్ట్ చేసి చూపిస్తూ ఉంటుంది. మీ ముగ్గురులో ఎవరికి
ఆ ఆన్సర్ తెలుస్తుందో వాళ్ళు బజర్ ప్రెస్ చేసి ఆన్సర్ చెప్పాలి. ఓకే బజర్ ప్రెస్ చేయకుండా ఆన్సర్ చెప్పకూడదు. ఓకే కరెక్ట్ గా చెప్తే మీకు 40 పాయింట్స్. ఓకే ఓకే రాంగ్ చెప్తే -10 పాయింట్స్. ఎవరు చెప్పకపోతే పాయింట్స్ నాకు. ఓకే గేమ్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ప్రియా ఆడాలి. ప్రియా కమ్. Your time starts now. ఆ నగలు ఆన్సర్ తెలిస్తే బజర్ ప్రెస్. ఓకే సుహాస్ని. లక్ష్మీ రావడం మా ఇంటికి. కరెక్టా? -10. సుహాస్ని -10. సో సారీ. గోల్డ్ గోల్డెన్ మహాలక్ష్మి. గోల్డ్ అంతేనా? ఇంకా వేరేలా ఏమైనా Gold చేయొచ్చేమో లక్ష్మి. చూడు. అది గోల్డ్ బజర్ బంగారు. చెప్పు. సారీ నొక్కేసావు. బంగారు లక్ష్మి. ఓకే బంగారు లక్ష్మి కరెక్ట్ గా చెప్పావు. 40 పాయింట్స్. దానికంటే ముందు ఒక -10 ఉంది. ఓకే 30 లాభం ఈ రౌండ్ లో. లాభం 60 పాయింట్స్ నీకు ప్రియా. కంగ్రాట్స్. అక్క సుహాస్ని దా. సుహాస్నికి ఎంత బాగా వచ్చి తెలుసా ఈ ఆట. ఎప్పుడు బాగా చూసినా వచ్చు. ఇదే ఆడదాం అంటూ ఉంటది. అది చూస్తున్నప్పుడు అక్కడ తెలిసిపోతే ఎలా యాక్ట్ చేయాలి. అదే సుహాస్ని your time starts now. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా? ఓ గుడ్. నేను చాలా బాగా చేశాను. చాలా బాగా చేశాను నిజంగా. చెప్పాను కదా సుహాస్ని నువ్వు రాడు వెళ్ళిపోయావు ఈ ఆటలో. ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ వి. ఓకే 60 పాయింట్స్ నీకు. 40 పాయింట్స్ నీకు. ఇప్పుడు నెక్స్ట్ నిత్య. నిత్య your time starts now. Come on. నా గుండెలో నా గుండె ప్రేమ గుండె ఇంకా దగ్గరకు వచ్చి మనసు. Heart. నీ మనసు నాకు తెలుసు. సూపర్. థ్యాంక్ యూ. నిత్య నీకు 60 పాయింట్స్ అండ్ సుహాస్ని నీకు అగైన్ 40. థ్యాంక్ యూ. ఇప్పుడు రూప కమ్. రూప నీ టైమర్ వచ్చేసింది. వాళ్ళు కూడా రెడీ. చాలా బాగా ఆడుతున్నారు అందరూ. చూద్దాం అసలు ఎవరు గెలుస్తారో. రూప your time starts now. పెళ్లి కూతురు అమ్మాయి అమ్మాయి బొమ్మ దేవత లక్ష్మీదేవి. లోటస్ అయ్యో చాలా చూపిస్తున్నావు రూప అర్థం కావట్లా. ముక్కు పుడకే చూపిస్తుంది. అమ్మాయి 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 ఇల్లాలు ఆవిడ. అస్సలు సుహాస్నికి ఆగట్లే. అమ్మాయి ఇల్లాలు ఆవిడ అంటే చెప్పాలి కదా. అమ్మా బంగతల్లు అమ్మ లక్ష్మీదేవులు. టైం అయిపోయింది. నేను చెప్తాను. ఊరికే చెప్పు పాయింట్స్ అయితే సీతమ్మ ఏం లేవు. వాకిట్లో సిరిమల్లె చెట్టు. అయ్యో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె అవును కదా. నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. కాదు తను వాకిలి అది చూపిస్తుంది. ఇప్పుడు గుర్తు స్ట్రక్ అయింది. కంగ్రాచులేషన్స్ నీకు 60 పాయింట్స్. ఎవరికి ఏం పాయింట్స్ లేవు ఇంకా ప్లీజ్. సో ఈ రౌండ్ కంప్లీట్ అయిపోయేసరికి మీ స్కోర్స్ చూద్దాం. సో రౌండ్ టాపర్ సుహాస్ని. మేడం ఆర్డర్ వేస్తే గిఫ్ట్స్ చూపించేస్తాం. ఓకే నువ్వే చెప్పు గిఫ్ట్స్ ఓపెన్ అని. గిఫ్ట్స్ ఓపెన్. సుహాస్ని చెప్పు ఏం కావాలి. అండ్ లాస్ట్ వన్ రోటీ మేకర్. అది రోటీ మేకరా సూపర్. సో నెక్స్ట్ లీడ్ లో ప్రియా నువ్వు ఉన్నావు. చెప్పు నీకేం కావాలి. ఇటువైపు కిందవి ఇటు కిందవి. డిన్నర్ సెట్. ఓకే డిన్నర్ సెట్. సో నిత్య నీకేం కావాలి. ఓకే ఐల్ గో విత్ ఐరన్ బాక్స్. ఐరన్ బాక్స్. ఓకే నాకు కొంచెం యూజ్ అవుతుంది కదా. యా యూజ్ అవుతుంది. రూప కుక్కర్. కుక్కర్ ప్రెషర్ కుక్కర్. క్రేన్ వక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్ లో ఒక చిన్న బ్రేక్ ఎక్స్క్లూజివ్ సుహాస్ని డాన్స్ చూసాక. అరే 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 గుండె జారి కళ్ళంటయ్యిందే నీ సొగసే చూసి గుండె జారి కళ్ళంటయ్యిందే అరే
మైకం చిన్నారి కళ్ళలోన వయ్యారి మైకం మెరిసే మెరిసేటి లోకం ముడిపడిపోంది మైకం తేనె కళ్ళ హొయలన్నీ ఓరచూపే చూసెనులే ఎదకు అదుపే తప్పిందే ఓ పిల్ల నీ వల్లేనా అరే 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 గుండె జారి కళ్ళెంతయ్యిందే నీ సొగసే చూసి గుండె జారి కళ్ళెంతయ్యిందే అరే 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 మనం ఇప్పుడు 4th రౌండ్ లో ఉన్నాం. ఈ రౌండ్ పేరు లక్ష్యం చేరుకోవే లక్ష్మి. ఇది టోటల్ గా బెట్టింగ్ రౌండ్. ఒకళ్ళ స్కోర్స్ మీద ఒకళ్ళు బెట్టింగ్ చేస్తారు. ఎవరి స్కోర్ ఎవరికైనా రావచ్చు. ఎవరైనా హై స్కోర్ నుంచి కిందకి టపక్ మని పడిపోవచ్చు. సో ఇప్పుడు ఇందాక వరకు ఫ్రెండ్స్, ఇప్పుడు విలన్స్. ఇప్పుడు విలన్స్ అయిపోవాలన్నమాట. ఒక్కొక్క పార్టిసిపెంట్ ఒక్కొక్క డిఫరెంట్ గేమ్ ఆడతారు. ప్రతి గేమ్ కి కూడా 60 సెకండ్స్ టైం లిమిట్ ఉంది. ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళ దగ్గర ఉన్న పాయింట్స్ ని మిగతా ముగ్గురు పార్టిసిపెంట్స్ కి స్ప్లిట్ చేసి బెట్టింగ్ కట్టాలి. ఓకే. ఒకవేళ వాళ్ళు టాస్క్ కంప్లీట్ చేస్తే ఓకే, ఎవరి మీద అయితే బెట్ కట్టారో ఆ పాయింట్స్ వీళ్ళకి యాడ్ అయిపోతాయి. ఓకే. చెయ్యలేదంటే మాత్రం వీళ్ళ దగ్గర ఉన్న పాయింట్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. ఎన్నైతే బెట్ కాసాం అన్నొచ్చు. అన్ని ముందుగా మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళు బెట్టింగ్ వేసుకోవడానికి ఫస్ట్ రౌండ్ నుంచి ఇప్పటి వరకు ఉన్న మీ స్కోర్స్ మీకు తెలియాలి కదా. ఓకే. సో మీ స్కోర్స్ చెప్పేస్తాను. సూపర్ టాప్ అయితే టాపర్ తనే. అదే నువ్వే కట్టాలి, నువ్వే వెళ్ళాలి. ఏ లేదు 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 అలా కాదులే. 1 2 3 4 అని స్లిప్స్ వేద్దాం. ఒక బౌల్ లో వేద్దాం. ఎవరికైతే నెంబర్ 1 అని వస్తుందో వాళ్ళు ఫస్ట్ గేమ్ ఆడతారు. ఓకే, డన్ డన్. సో నెంబర్ 1 ఎవరికి వచ్చింది? నిత్య. ఈ ముగ్గుతో ఆడ్ నెంబర్స్ తో డాట్స్ పెట్టి ముగ్గేయాలి. మాకు 13 చుక్కలు కావాలి. మంచి ముగ్గు కావాలి. సో నువ్వు 50 నుంచి 400 దాకా ఎంతైనా నువ్వు బెట్ కట్టచ్చు. ఎంత అమౌంట్ బెట్ కడదాం అనుకుంటున్నావు? 200. ఓకే. ఆ 200 ని వీళ్ళ ముగ్గురు మీద నువ్వు స్ప్లిట్ చేయాలి. 100 ఫ్రమ్ యూ అండ్ 50-50 ఫ్రమ్ బోత్ ఆఫ్ దెం. ఓకే. ప్రియా దగ్గర నుంచి 100, సుహాస్ని మీద 50, రూపా మీద 50. 60 సెకండ్స్ లో తను ఒకవేళ పెట్టలేకపోతే తన దగ్గర ఉన్న 200 పాయింట్స్ మీకు వచ్చేస్తాయి. పెడితే మాత్రం మీ దగ్గర ఉన్నవి కూడా పోతాయి. ఓకే. నిత్య, యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైం అయిపోతుంది. చుక్కలు పెట్టడానికి అయిపోయేలా ఉంది. ఫాస్ట్, మేక్ ఇట్ ఫాస్ట్. సింగారి గుగ్గల్లో పొంగాలే ఏ రంగోలి 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 అయ్యో 30 సెకండ్స్ అయిపోయాయి నిత్య. అయ్యో అయ్యో అయ్యో. ఓకే, మేక్ ఇట్ ఫాస్ట్. 20 సెకండ్స్ ఉంది ఇంకా. కల్పచ్చు. క్రియేటివిటీ. ఓన్లీ 10 సెకండ్స్. సూపర్ అబ్బా నిత్య. ఓన్లీ 5 సెకండ్స్. నిత్య ఓన్లీ 5 3 2 1 డన్. కానీ పల్లె కలిపేవమ్మా నిజంగా కదా. చాలా తక్కువ టైంలో నువ్వు రన్ అయిపోయావు. సో నిత్య, ఇప్పుడు నీకు ప్రియా దగ్గర నుంచి 100 పాయింట్లు వచ్చేసాయి. అండ్ అలాగే సుహాస్ని దగ్గర నుంచి కూడా 50 పాయింట్స్ నీకు వచ్చేసాయి. రూపా దగ్గర నుంచి కూడా 50 పాయింట్స్ నీకు వచ్చేసాయి. సో నీ స్కోర్ ఇప్పుడు 650 పాయింట్స్. ఎవరికి వచ్చింది నెంబర్ 2? ప్రియా. నీ ఎక్స్ప్రెషన్ భలే ఉంది తెలుసా. అది ఆనందం, ఆశ్చర్యమో, బాధ అర్థం కావట్లేదు. ఆ బెలూన్స్ ఉన్నాయి కదా, నువ్వు ఈ బాక్సింగ్ గ్లౌజెస్ వేసుకుని 60 సెకండ్స్ లో ఆ బెలూన్స్ కొట్టేస్తా. ఎవరొస్తే వాళ్ళని కొట్టకూడదమ్మా. ఆ బెలూన్ ని పగలగొట్టాలి. ఓకే. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి
నీ దగ్గర ఇంతకు ముందు 500 ఉన్నాయి. ఇందాక బెట్టింగ్ లో 100 నిత్యకి ఇచ్చేసావు. సో ఇప్పుడు నీ దగ్గర ఉన్న స్కోర్ 400. నువ్వు ఆ ముగ్గురు మీద ఈ గేమ్ కి ఎన్ని పాయింట్స్ వర్త్ అనిపిస్తే అన్ని పాయింట్స్ ను బెట్ కట్టొచ్చు. నీకెంత కరెక్ట్ అనిపిస్తోంది? 60 seconds లో 7 బెలూన్స్ పగలు కొడతావు. నేను ట్రై చేస్తాను. సో 200. ఓకే. రూపా మీద 50, నిత్య మీద 100, సుహాస్ని మీద 50. రెడీ? గో టు యువర్ పొజిషన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సుహాస్ని ఈజీ అన్నావు. కనిపించినంత ఈజీ కాదు. అయ్యో పట్టుకో చేత్తో పట్టుకోకూడదు, జస్ట్ వాటిని బ్లాస్ట్ చేయాలంతే, పంచ్ చేస్తూ. ఓ మై గాడ్, చాలా టఫ్. ప్రియా సారీ. టైం అయిపోతుంది. ఓన్లీ 35 seconds ఉన్నాయి. కమ్ ఆన్ ప్రియా. పగలగొట్టు ప్రియా. ప్రియా ఒక్కటైనా పగలగొట్టు ప్లీజ్. తెంపొద్దమ్మా, పగలగొట్టు చాలు. టైం అయిపోతుంది. అయ్యో అయ్యో అయ్యో, రావునా జరగరా. 5 seconds ఉన్నాయి. టైం అప్. ఈ గేమ్ కి ముందు నీ స్కోర్ 400, ఇప్పుడు 200 పోయింది. నువ్వు ఇప్పుడు 200 పాయింట్స్ తో ఉన్నావు అన్నమాట. ఓకే, ఎవరికి వచ్చింది నెంబర్ 3? శ్వాస నీకేనా? దా. గేమ్ ఏంటంటే సేమ్ టైం లిమిట్ 60 seconds. ఏం లేదు, మొత్తం అక్కడ 10 ఒత్తులు ఉన్నాయి. 10 వెలిగించాలా? 10 ఒత్తులు ఉన్నాయి. నూనె ఉంది, అగ్గిపెట్టి ఉంది, కుందులు పెట్టాము. నువ్వు మినిమం 7 వెలిగిస్తే చాలు. 7 ఆడ్ నెంబర్, నేను వెలిగించాను 6. అయితే పోనీ 8 చేసుకుందాం. 8 కూడా ఈవెన్ నెంబరే. సర్లే పాపం, అక్కడ సపోర్ట్ చేశావు కాబట్టి నేను కూడా 7 నా లక్కీ నెంబర్. అవునా? ఐఎమ్ నెంబర్ 7. ఓకే. సుహాస్ని నీ దగ్గర ఉన్నాయి 470 పాయింట్స్. ఎవరెవరి మీద ఎంతెంత బెట్ కడతావు? తన మీద 50 పాయింట్స్. ఓకే, 50 పాయింట్స్. నిత్య? తను 250, నేను 150. టోటల్ 450 పెట్టేసింది. డూ ఆర్ డై. వస్తే వస్తాయి, పోయిందంటే మాత్రం 20 పాయింట్స్ తో మిగిలిపోతాం. ఓకే, 60 seconds టైం లిమిట్. ఇక్కడ 10 ఒత్తులు ఉన్నాయి. నువ్వు మినిమం 7 వెలిగించాలి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. జాగ్రత్త, టెన్షన్ పడితే మొత్తం పోతాయి. కూల్ గా ఆడు. మినిమం 7 ఒత్తులు వెలిగించాలి. 7 అటు ఇటు కూడా కౌంట్ అవుతుంది. ఆహా, కాదు. 7 వెలిగించాలి అంతే. 7 ఒత్తులు మాకు కనిపించాలి. అందులో నీకు 7 దీపాలు కనిపించాలి. 7 దీపాలు కాదు, 7 ఒత్తులు. మేము 10 పెట్టాం కదా అక్కడ. ఇది మ్యాచ్ బాక్స్ వెలగట్లేదు. నాకు సంబంధం లేదు. దిస్ ఇస్ టూ మచ్. లేదు, 25 seconds ఉన్నాయి. అయిపోతుంది. ఆయిల్ టచ్ చేస్తే 25 seconds మై ఉన్నాయి. హ్యాండ్ వెరీ ఆడు. కేర్ఫుల్, చెయ్యి చూసుకో, కాలుతుంది. ఇలా కూడా వెలిగిస్తారబ్బా. 7, 6, 5, 4, 3, 2, 1. సుహాస్ని, పోతే పోయే గానీ పాయింట్స్. మా లక్ష్మీ రావే మా ఇంటికి ఫస్ట్ ఎపిసోడ్ లో దీపం వెలిగించావు సుహాస్ని నీ చేత్తో. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఓకే, సో 450 పాయింట్స్ పోగా నీ దగ్గర ఉన్న స్కోర్ 20 పాయింట్స్. ఓకే, సో ఇది డిసైడింగ్ గేమ్. చూద్దాం ఎవరు గెలుస్తారో. లేట్ చేయకుండా ఆడిచ్చేద్దాం రూపాతో. రూపా కప్. ఈ గేమ్ ఏంటంటే ABCDEFG బ్లాక్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది పట్టుకుని ఈ వాటర్ దీని మీద పెట్టుకుని ఒక్కొక్క బ్లాక్ ఎక్కి దిగాలి అంతే. అలా నువ్వు మినిమం ఈ వరకు వెళ్ళాలి. ఇప్పుడు తన దగ్గర 250 పాయింట్స్ ఉన్నాయి. సో నువ్వు 250 పాయింట్స్ కి బెట్ కట్టేస్తావా అమ్మాయి మీద? నిత్య మీద ఎంత పెడదాం అనుకుంటున్నావు? 250. నిత్య మీద 250. సో మొత్తం 500 తను బెట్ చేయాలనుకుంటోంది. రెడీ? And your time starts now. Oh ayyari, na dilanta nuve vayyari. Oh ayyari, na dilanta
అలా వెళ్ళిపో. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఇలా పట్టుకుని అసలు దిగు. సో మొత్తానికి 4 రౌండ్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఈ 4 రౌండ్స్ అయిపోయేసరికి మీ ఫైనల్ స్కోర్స్ ఇవాళ మన విజయలక్ష్మి అయిపోయింది 1010 పాయింట్స్ తో రూపా. మొత్తానికి చిన్న కోడలు గెలిచింది. రూపా నువ్వు ఇప్పుడు విజయలక్ష్మి అయిపోయావు. విజయలక్ష్మి అయిన వాళ్ళకి మేము గిఫ్ట్స్ లో 3 ఆప్షన్స్ ఇస్తాం. ఒకటి ఎల్సిడి టీవీ, ఒకటి వాషింగ్ మిషన్, ఇంకొకటి 250 గ్రాముల అష్టలక్ష్మి వెండి కలసం. సో ఫైనల్లీ ఏం డిసైడ్ చేసుకున్నావు? అష్టలక్ష్మి కలసం తీసుకో. అష్టలక్ష్మి కలసం. కలసం. గుడ్ చాయిస్, కంగ్రాచులేషన్స్. ఇక్కడతో అయిపోలేదు గేమ్. విజయలక్ష్మి అయిన వాళ్ళు బంగారు లక్ష్మి అయ్యి 10 గ్రాముల బంగారంతో ఇంటికి వెళ్ళాలి అంటే ఒక బోనస్ రౌండ్ ఆడాలి. అక్కడ మేము అడిగిన క్వశ్చన్ కి కరెక్ట్ గా ఆన్సర్ చెప్తే అప్పుడు మీకు 10 గ్రామ్స్ గోల్డ్ వస్తుంది. అప్పుడు మీరు బంగారు లక్ష్మి అవుతారు. ఓకే, రెడీ? దీనికి నువ్వు గట్టిగా తిప్పుతావు. ఫస్ట్ ఆగినప్పుడు లక్ష్మీదేవి వస్తే గనక నువ్వు బోనస్ రౌండ్ ఆడడానికి ఎలిజిబుల్. ఓకే. లాఫింగ్ బుద్ధ వచ్చాడు అనుకో, ఇక్కడి వరకు గెలుచుకున్న గిఫ్ట్ తీసుకుని నువ్వు ఇంటికి వెళ్ళిపోతావు. ఓకే, ఆల్ ది బెస్ట్. రూపా కంగ్రాచులేషన్స్, లక్ష్మీదేవి బొమ్మ వచ్చింది. నువ్వు ఇప్పుడు బోనస్ రౌండ్ ఆడడానికి టికెట్ సంపాదించేసుకున్నట్టే. ఆడదామా బోనస్ రౌండ్? ఇది ఒక పజిల్. రూపా నీకు తెలుగు రాదు కదా, ఎలా ఆడతావు? పర్వాలేదు, చదువుతావా? ఓకే ఫైన్. మరి నీ పజిల్ ఏంటో చూద్దాం. అక్కడ ఒక పజిల్ వస్తుంది. 30 సెకండ్స్ టైం లోపల పజిల్ ఏంటో నువ్వు చెప్పాలి. ఓకే. చెప్తే 10 గ్రాముల బంగారం నీదే. ఆల్ ది బెస్ట్ అండ్ పజిల్ ప్లీజ్. అయ్యా, ఓ మై గాడ్, చాలా ఉన్నాయి. అది ఒక పేరు అవ్వచ్చు, అది ఒక సామెత అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆలోచించు. కొంచెం పక్క పక్కన పెడితే కలిసే అక్షరాలు ఏమున్నాయి చూడు. టైం అయిపోతుంది. 9 సెకండ్స్ ఉంది. 5. చిన్న కోడలు. చిన్న కోడలా? భలే ఉన్నావు. 1. రాధిక. టైం అప్. రూపా విజయలక్ష్మి అయ్యావు గానీ బంగారు లక్ష్మి అవ్వలేకపోయావు. ఏం పర్వాలేదు, నో ప్రాబ్లం. బట్ టైటిల్ విన్నర్ అయ్యావు. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సో మీ అందరూ ఫస్ట్ రౌండ్ నుంచి గెలుచుకున్న గిఫ్ట్స్ అన్ని ఇప్పుడు మీకు ఇచ్చేసే టైం. మీ గిఫ్ట్స్ తీసేసుకుందాం రండి. మరి ఇవాళ ఎపిసోడ్ లో 1010 పాయింట్స్ తో విజయలక్ష్మి అయిపోయింది రూప. తను సెలెక్ట్ చేసుకున్న గిఫ్ట్ 250 గ్రాముల వెండి అష్టలక్ష్మి కలసం. రూప నీకోసం. రూపకే కాదు నీకు కూడా గిఫ్ట్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ లీడ్ లో ఉన్నది నిత్య, నువ్వే కదా. అక్కడ 3 సారీస్ పెట్టాము, వెళ్ళి నీకు నచ్చింది తెచ్చుకో. నెక్స్ట్ లీడ్ లో సుహాస్ని నువ్వు ఉన్నావు. సుహాస్ని వెళ్ళి నీకే నచ్చితే అది తెచ్చుకో. ప్రియా ఇంకా మిగిలింది ఒకటే, నీకు ఆప్షన్ లేదు, అదొక్కటి తీసుకో. మీకు ఇంకా ఒక గిఫ్ట్ ఉంది, మీ అందరికీ ఉంది ఆ గిఫ్ట్. అదేంటో నేను చెప్తాను, ఒక్క నిమిషం. జీ తెలుగు అందిస్తున్న ఒక చిన్న లాంఛనం ఇది. రూపా ముందుగా నీకు. ముందుగా ఇవాళ మన విజయలక్ష్మికి ఇచ్చేద్దాం మన లక్ష్మీదేవిని. నీకోసం రూపాయికి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆడియన్స్, వీళ్ళే కాదండి, మీరు కూడా ఈ షోలో పార్టిసిపేట్ చేసి గిఫ్ట్స్ గెలవచ్చు. అది ఎలా అంటారా? ఇందాక రూపాకి చూపించిన పజిల్ ఉంది కదా, ఆ పజిల్ తను ఆన్సర్ చేయలేకపోయింది. ఆ పజిల్ కి ఆన్సర్ గనక మీకు తెలిసినట్లయితే మీరు మాకు SMS పంపించండి. LRMI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఆన్సర్ టైప్ చేసి 57575 అనే నెంబర్ కి SMS పంపించండి.
ఆ పజిల్ ని మేము మా యూట్యూబ్ ఛానల్లో అలాగే ఫేస్బుక్ లో కూడా అప్లోడ్ చేస్తాము. అక్కడ చూసి మీరు ఆ పజిల్ ట్రై చేయొచ్చు. ఆల్ ద బెస్ట్ ఆడియన్స్. లక్కీ విజేత గెలుచుకుంటారు అష్టలక్ష్మి వెండి కలశంతో పాటు ఒక అందమైన చీర. సో చూసారు కదా, ఇది ఇవాల్టి మన మొట్టమొదటి ఎపిసోడ్ లక్ష్మి రావే మా ఇంటికి. ఇక నుంచి రోజు నేను మీ ఇంటికి వస్తూ ఉంటాను. రోజు ఇదే టైంకి మనం కలుసుకుందాం, ఆడదాం, పాడదాం, ఎంజాయ్ చేద్దాం. తెలుగింటి ఆడపడుచులారా రెడీగా ఉండండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. బాయ్.